హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కాకరకాయ స్టోరీస్. ఈరోజు నేను మీ ముందుకి ఆనియన్ సమోసా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఆనియన్ సమోసా అంటే మైదాతో అనుకున్నారా? కాదండి, గోధుమ పిండితో. గోధుమ పిండితో ఏంటి ఆనియన్ సమోసా అని చూస్తున్నారా? క్రిస్పీగా వస్తుందా రాదా అనేదే కదా మీ డౌట్. క్రిస్పీగానే ఉంటుందండి. చూడండి ఇలా ఆనియన్ స్టఫ్ చేసేసుకొని పొగలు వస్తున్నాయి కదా, వేడి వేడిగా ఈ టైంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? పదండి. గోధుమ పిండి, కొంచెం ఉప్మా రవ్వ, కొంచెం నెయ్యి, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఇలా చపాతీ పిండిలాగా ఇలా కలిపేసేసి, చూడండి మరీ చపాతీ పిండిలాగా కాకుండా ఇంకొంచెం గట్టిగా ఉండేలాగా ఇలా కలుపుకొని దీనికి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. మనం స్టఫింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని బౌల్లో మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 2 తీసుకున్నాను నేను. మీడియం సైజ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అండ్ కొంచెం చాట్ మసాలా. మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే లెమన్ కూడా యూజ్ చేయొచ్చండి. కొంచెం స్టిఫ్గా ఉండడం కోసం నేను కొంచెం ఉప్మా రవ్వ తీసుకుంటున్నానండి. ఒక 3 స్పూన్స్. దీన్ని ఇలా బాగా మిక్స్ చేస్తాం. ఆనియన్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఈ మిక్సింగ్ అనేది కొంచెం దగ్గరగా వచ్చేస్తుంది. చూడండి ఇలా మిక్స్ చేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాం. ఒక కప్పులో గోధుమ పిండి తీసుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. స్టఫింగ్ సమోసాలో విడిపోకుండా ఉండడం కోసం కొంచెం వాటర్ తీసుకొని దీన్ని బాగా మిక్స్ చేద్దాం. ఇది కొంచెం పేస్ట్లా రావాలి. ఇలా పేస్ట్ లాగా తీసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. మనం ఆల్రెడీ ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా 3 పీసెస్గా చేసుకుందాం. ఇలా సేమ్ సైజ్ ఇలా 3 పీసెస్గా చేసుకుందాం. పిండిని ఇలా విడిపిండితో ఇలా రబ్ చేసేసుకొని దీన్ని మరి మనం రౌండ్ షేప్లో ఇలా పోతేసుకుందాం. చాలా సన్నగా ఉంటుకోవాలండి. చూపిస్తాను నేను ఎలా అవుతాను కూడా, ఏ సైజ్ రావాలో కూడా నేను చూపిస్తాను. ఇదండి ఇలా సన్నగా ఒత్తేసుకుందాం. ఇలా ఒత్తుకున్న దాన్ని సమోసా స్ట్రిప్స్గా ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనం ఈ 4 సైడ్స్ నార్మల్గా 4 సైడ్స్ అనేది కట్ చేసేద్దాం. ఎక్స్ట్రా 4 సైడ్స్ ఉంటాయి కదా, అది నేను ఇలా కట్ చేసేసాను. చూడండి ఇలా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్గా చేస్తున్నాను. ఈ సైజ్ సరిపోతుంది మనకు సమోసా పెట్టడానికి. చిన్న సైజ్ కావాలంటే చిన్న సైజ్ చేసుకోవచ్చు, పెద్ద సైజ్ కావాలంటే పెద్ద సైజ్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న స్ట్రిప్స్ని మనం హాట్ ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దాని మీద పెడదాం. ఎందుకంటే స్ట్రిప్ అనేది స్టిఫ్నెస్ కోసం అనమాట. స్టిఫ్గా అవ్వడం కోసం నేను 2 సైడ్స్ ఇలా చేస్తున్నాను. మీరు కూడా 2 సైడ్స్ చేసుకోండి. మనం దీంతో సమోసా చేద్దాం. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ గ్యాప్ వస్తుంది కదా, ఈ గ్యాప్లో మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా రబ్ చేసేసుకుంటే ఇది స్టిక్ అయిపోతుంది అనమాట. ఇలా స్టిక్ చేసేసి దీన్ని మళ్ళీ ఇలా పెట్టేసుకుని ఈ మిడిల్లో మళ్ళీ ఇక్కడ స్టిక్ చేసేసి ఈ పౌచ్లో మనం ఆనియన్ మిక్స్ని వేద్దాం. ఇలా వేసేసి దీన్ని ఇలా కవర్ చేసేద్దాం. ఇలా క్లోజ్ చేసేస్తే సమోసా రెడీ. ఇలా సమోసాస్ అన్ని ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఒక్కొక్క సమోసాని డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఎప్పుడు కూడా డీప్ ఫ్రై సిమ్లో చేసుకుంటే మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. అవి క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట. ఇలా మనం గోల్డెన్ కలర్లో ఫ్రై చేసేసుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసేసుకొని సర్వింగ్ చేసేసుకుందాం. ఇలా సర్వ్ చేసేసుకొని గ్రీన్ మిర్చితో తింటే ఎంతో టేస్టీగా ఉన్న ఆనియన్ సమోసా రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టేయండి.